ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, చతుర్దశి మధ్యాహ్నం 12:23 వరకు. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 10:36 వరకు, రాత్రి వర్జం 8:16 నుండి 9:52 వరకు. ఈరోజు గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు రాహుకాలం, ఉదయం దుర్ముహూర్తం 10:15 నుంచి 11:01 వరకు, మధ్యాహ్న దుర్ముహూర్తం 2:55 నుంచి 3:42 పర్యంతం. ఇక ఈరోజు గ్రహ సంచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఈరోజు పూర్తి చేయాలి అని సంకల్పించుకున్నప్పటికీ కూడా బద్ధకంతో కొన్ని పనులను పూర్తి చేయక అవస్థలు పడుతూ ఉంటారు. ఉత్సాహాన్ని తెచ్చుకోండి, ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి. మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వృద్ధి పొందించడం ద్వారా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపార అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు వేయటానికి ఈరోజు అనుకూలత అనేటువంటిది ఉంది. ఉద్యోగంలో పనిభారం అనేటువంటిది తప్పకపోవచ్చు. అధికారుల యొక్క ఆదరణతో చాలా కీలకమైనటువంటి కార్యక్రమాల యందు మంచి ప్రయత్నాలు అనేటువంటివి సాగుతాయి. చిన్న చితక ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడేటువంటి మార్గాలను అన్వేషణ చేస్తారు. వాహన చోదకత్వ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వ్యక్తులను అనవసరంగా నమ్మి ఆర్థిక పరమైనటువంటి లాభాలను అప్పచెప్పకండి. విద్యార్థులు చాలా యోగదాయకమైనటువంటి సమయము. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాల్సినటువంటి సమయం కూడా ఇప్పుడే ఉంది. రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు అన్ని రకాల అవకాశాలు అనేటువంటివి కలిసి వస్తాయి. మేషరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శ్రీ దత్త శరణం మమ అనేటువంటి నామాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభ రాశి వారికి ఇంట్లో ఈరోజు మాట మంతి వ్యవహారాలు కొద్దిగా ప్రతికూలత వాతావరణాన్ని కూడా కలిగింపచేస్తాయి. అయితే మీ లోపల ఉన్నటువంటి కొన్ని రహస్యమైనటువంటి ఆలోచనలు మీ జీవిత భాగస్వామికి చెప్పుకోవటం ద్వారా అన్ని విషయములలో కూడా స్వాంతనను పొందుతారు. కొత్త పనులు ప్రారంభం చేయటానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం కాదు. గతంలో మీరు ఏవైతే మొదలు పెట్టారో వాటిని మాత్రం పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలత ఉంది. విద్యార్థులు విపరీతమైనటువంటి శ్రమ తరువాతనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం అనేటువంటిది కొద్దిగా మీకు ఇబ్బంది కలిగింపజేస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మాట తీరు వల్ల సహోద్యోగులతో స్పర్ధ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. అధికారుల యొక్క ప్రోత్సాహ బలంతో ఉద్యోగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఓపిక చాలా వరకు అవసరం. నిలిచిపోయినటువంటి పనుల్లో కూడా కదలిక వస్తుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా సంతృప్తికరంగా ఉంటుంది అని తెలుసుకోండి. వృషభ రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం 3 సార్లు చెయ్యండి. దత్త క్షేత్ర దర్శనం చేసుకోండి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఈ నామ జపం చెయ్యండి, బాగుంటుంది. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈరోజు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధి విధానాల రూపకల్పనలో ఉద్యోగపరంగా ఉన్నత ఆశయాన్ని కూడా మీరు చక్కగా సాధిస్తారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇంట బయట అన్ని చోట్ల కూడా ఆధిపత్యం మీదే అవుతుంది. ఉద్యోగపరంగా ఉన్నత అధికారుల యొక్క ఆదరణ వల్ల మీరు సమర్థవంతంగా మీ బాధ్యతలను నెరవేరుస్తారు. ఆర్థిక పరమైనటువంటి విషయముల యందు చాలా జాగ్రత్తలు తీసుకోండి. వృధా ఖర్చులు పెట్టకుండా ఉన్నటువంటి దాన్ని సద్వినియోగపరచుకోండి. వ్యాపార ఒప్పందాలు అనేటువంటివి అనుకూలిస్తాయి. కోర్టు కేసుల యందు విజయం అనేటువంటిది లభిస్తుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు ఈరోజు ఏదైనా
కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవటానికి అనుకూలత అనేటువంటిది లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నములకు ప్రారంభం అనేటువంటిది చేయవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయాలనేటువంటి మనస్సు పెరుగుతుంది. స్త్రీలకు మొత్తానికి ఇంటా బయట ఆనందదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ అష్టక స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ నామ మంత్ర జపము శ్రవణం చేయటం వల్ల కూడా సత్ఫలితాలు సాధిస్తారు. దిగంబర దిగంబర అనేటువంటి నామమంత్ర జపం వల్ల అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు గురువుల యొక్క మార్గదర్శకత్వం అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. సాధారణమైనటువంటి పనులను పూర్తి చేయటానికి ఒక ప్రణాళిక అనేటువంటిది మీకు అవసరం అవుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరేటువంటి నిరుద్యోగులకు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. స్నేహితులు బంధువులకు ఏదైనా సలహాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేయండి. అప్పుగా ఈరోజు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్టయితే అవి తిరిగి రాకపోవచ్చు. ఉద్యోగులకు తోటివారి సహాయ సహకారాల ద్వారా కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎంత వరకైనా సరే వివాదాలకు దూరంగా ఉంటే బాగుంటుంది. పనులపై మనస్సు నిలబండి పనులన్నీ కూడా ఆనందంగా చేస్తారు. ఆస్తి సంబంధమైనటువంటి తగాదాలకు పరిష్కారాలు అనేటువంటివి లభించవచ్చు. కొత్త వస్తువులను కొంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే ఆస్కారం ఉంది. కర్కాటక రాశి స్త్రీలకు ఇంటా బయట ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 కాలముల యందు కూడా దత్తనామస్మరణ చెయ్యండి. గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాసం పెట్టడం, ఇటువంటి పనుల ద్వారా దత్తానుగ్రహంతో ఈరోజు చాలా మంచి ఫలితాలు కూడా మీ సొంతం చేసుకోవచ్చు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారు ఈరోజు ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు చాలా ఇబ్బంది పెడతాయి. మీ ప్రయత్నములు ఫలించకపోవటం, బదిలీలు కాకపోవటం, ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణంతో పనిచేయటం, తద్వారా కొన్ని సమస్యలు మీకు ఇబ్బందిగానే కలిగింపచేస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగంలో చేరటానికి సమయం అనేటువంటిది అనుకూలంగా ఉంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తే అధికారుల యొక్క మెప్పు కూడా పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహంగా ఉంటుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయినటువంటి పనులలో కదలిక అనేటువంటిది వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపారాలు అనేటువంటివి వృద్ధి పొందింప చేసుకోవచ్చు. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా ఫలించే ఆస్కారం ఉంది. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇంటా బయట అన్ని రకాలుగా సంపూర్ణ జయము సింహరాశి వారికి ఈరోజు లభించే అవకాశం అధికంగా ఉంది. సింహరాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణము, హయగ్రీవ దర్శనము, హయగ్రీవ మంత్ర శ్రవణము, వీటితో హయగ్రీవ అనుగ్రహం వల్ల చక్కటి బుద్ధిని, చక్కటి విద్యను కూడా సంప్రాప్తం చేసుకోవచ్చు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము. కన్యారాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మితిమీరినటువంటి అహంకారంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు చేసేటువంటి పనులు అవి మీకే చాలా వరకు ప్రతిబంధకాలుగా ఉంటాయి. సంగీతపరంగా, సాహిత్యపరంగా మీకు అవకాశాలు అనేటువంటివి కలిసి వస్తాయి. వాహనంతో పనులు అనేటువంటివి నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. రావాల్సినటువంటి సొమ్ము అనేటువంటిది కూడా అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయినటువంటి పనుల్లో కూడా కదలిక రావటం కూడా అది మీ యొక్క ప్రయత్నం వల్లనే అని అందరూ కూడా భావిస్తారు. పారిశ్రామికవేత్తలు నూతన వ్యాపారాలు ఆరంభం చేయటానికి కొద్ది రోజులు ఓపిక పట్టడం అనేటువంటిది మంచిది. వ్యవసాయదారులకు, పంటలకు చాలా అనుకూలమైనటువంటి కాలం అనేటువంటిది వచ్చింది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఈరోజు
కన్యా రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శ్రీ దత్త శరణం మమ అనేటువంటి నామమంత్ర జపము 108 సార్లు చేయడంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చెయ్యండి. కన్యా రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ వర్ణము. తులారాశి వారికి ఈరోజు ఇంటా బయట శుభకార్య ప్రయత్నములు అనుకూలించబోతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. మంచి ఆదరణ అనేటువంటిది లభిస్తుంది. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. ఆర్థిక మూలకంగా కొన్ని సమస్యలు అనేటువంటివి పరిష్కరించబడతాయి. ఇంటా బయట అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల పట్ల అవగాహనతో ఉండటం వల్ల మంచి ప్రయోజనాలు కూడా సాధిస్తారు. ఆగినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమానికి తిరిగి రూపకల్పన చేస్తారు. కోర్టు కేసుల్లో కూడా మీకు ఫలితాలు అనేటువంటివి అనుకూలంగా ఉండటము, అన్ని చోట్ల మీ మాట చెల్లుబాటు కావటం పట్ల కూడా మీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఉద్యోగులకు భార్యాభర్తలకు మధ్య చిన్న తగాదాలు అభిప్రాయ భేదాలు తలెత్తకుండగా జాగ్రత్త పడండి. చిన్ననాటి స్నేహితులతో మాటామంతి వ్యవహారం అనేటువంటిది కొనసాగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు చాలా అనుకూలమైనటువంటి సమయము అని తెలుసుకోండి. తులారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా శివ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో అర్చన ఆరాధన చేయటం ద్వారా చాలా సత్ఫలితాలు కూడా పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం అనేటువంటిది తప్పకపోవచ్చు. ఉద్యోగులకు తోటి వారి యొక్క సహాయ సహకారాలు లభించటం వల్ల కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన చేయటానికి కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. గత పెట్టుబడుల వల్ల ఆదాయం అనేటువంటిది లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. అలాగే వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న విషయముల యందు అలజడి పడకపోవటమే మీకు చాలా వరకు కూడా మీ ముందున్నటువంటి అంశము అని గమనించుకోండి. మొత్తానికి పెద్దల సహాయ సహకారంతో కార్యక్రమాలు అనేటువంటివి పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనేటువంటిది నిలకడగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు సంధ్యాకాలంలో మేడి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణములు చేయండి. మేడి చెట్టు దగ్గర కూర్చొని దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. ధనుస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగపరంగా ఏదైతే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నారో వాటిని సామరస్యంగానే పూర్తి చేసుకుంటారు. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనాలోచితంగా ఆలోచనలు చేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకోకండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో శుభకార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా కూడా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారులకు రాబడినేటువంటిది సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు చాలా అద్భుతంగా పనికి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించడం అనేటువంటిది మీ ముందున్నటువంటి కర్తవ్యం అని భావన చేసుకోండి. మొత్తానికి ధనుస్సు రాశి వారు కొన్ని మంచి నిర్ణయాలను తీసుకొని ఆధ్యాత్మిక గురువుల యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీ సొంతంగా చేసుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఈరోజు మధ్యాహ్న సమయంలో దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. సాయంత్రం నారదకృత దత్తాత్రేయ స్తోత్రం కానీ లేదా దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం కానీ మేడి చెట్టు కింద కూర్చొని చెయ్యండి. వ్యతిరేక భావాలు తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మకర రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఒడిదుడుకులు అనేటువంటివి తొలగిపోతాయి. ఉద్యోగ ఫలం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పని ప్రారంభం చెయ్యండి. అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభం చెయ్యండి. సకాలంలో పూర్తి చేసుకోండి. తెలివిగా వ్యవహరిస్తే
అదృష్ట యోగం అనేటువంటిది మీరు తప్పకుండా పొందగలుగుతారు. ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఎటు చూసినా మొత్తానికి ఇబ్బందులు లేకుండా బయటపడేటువంటి మార్గములు మాత్రం మకర రాశి వారికి ఎల్లవేళలా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచుకోండి. కోరుకున్నటువంటి జీవితాన్ని లభింప చేసుకునేటువంటి ప్రయత్నం మీరే చెయ్యండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది. మకర రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామ అర్చన చేయండి. వీలైతే శివాలయంలో శివ దర్శనం చేసుకొని శివాయ గురవే నమః నామాన్ని జపిస్తూ ఉండండి. మకర రాశి వారికి కోరుకున్న ఫలితాలు లభిస్తాయి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. కుంభరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపార పరంగా పెద్ద లాభం ఉండకపోవచ్చు, కానీ అలానే నష్టం కూడా ఉండదు. స్వల్ప లాభంతో ఇవాళ మీరు బయటపడతారు. కొన్ని విషయాల్లో ఆటంకాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి, కానీ ప్రతికూలతలు ఉన్న చోటునే ఆత్మవిశ్వాసంతో పనిచేయటం ద్వారా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి మీరేమిటో సమాజానికి చూపించటానికి ఒక చక్కటి నిదర్శనవంతమైనటువంటి ఒక అవకాశం అనేటువంటిది మీకు లభిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నిరుత్సాహం చెందకుండా అన్ని రంగాల్లో అందరూ కూడా కృషిని కొనసాగించండి. శాంత చిత్తంతో ఆలోచనలు చేయండి. మొహమాటం వల్ల అవకాశాలు కోల్పోకండి. మిత్రుల సూచనలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో కీలకమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాలను అన్వేషించండి. విద్యార్థులకు ఈరోజు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి తప్పకపోవచ్చు. కుంభరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయండి. తెల్లటి పువ్వులతో దత్త పాదుకలను అర్చించండి. దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. గురువుల యొక్క మార్గదర్శకత్వంలో చాలా చక్కటి అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం ఈరోజు అధికమవుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు పనులు మొదలు పెడితే వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రతిదీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారపరంగా వృద్ధి పొందింప చెయ్యాలి అని అనుకుంటే దానికి తగినటువంటి విధానాలు రూపొందించుకుంటూ ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వివేకంతో వివేచనతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా కార్యక్రమాల్లో విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగపరంగా బద్ధకాన్ని విడిచిపెట్టండి. తాదాత్మ్య చిత్తంతో పని చెయ్యటం ద్వారా పై అధికారుల యొక్క అండదండలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. అదృష్ట ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందుకుంటారు. ఇక భూ గృహ సంబంధమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఒక వ్యవహారం అనేటువంటిది సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నది. అధికారులతో సఖ్యత ఏర్పరుచుకోవటం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. విఘ్నములు కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా మీ పట్టుదల, మీ ఆత్మవిశ్వాసము, మీ వివేకవంతమైనటువంటి ఆలోచన మిమ్మల్ని విజయ పథంలో నిలబెడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఉన్నటువంటి వారికి చక్కటి మేలు చేయాలన్న ఆలోచన కూడా సత్ఫలితాలను ఇవ్వవచ్చు. మీ నమ్మకం కొన్ని చోట్ల మిమ్మల్ని గెలిపిస్తుంది అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శ్రీ దత్త శరణం మమ ఈ నామాన్ని 1000 సార్లు జపించండి. దత్త పాదుకల దర్శనం చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. గోస్వరూప దత్తాత్రేయ ఆరాధనగా గ్రాసం పెట్టండి. గోవుకు మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు వర్ణము. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈరోజు కలిగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములను ఆ శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి హయగ్రీవ స్వరూప దేవతామూర్తులు మీ అభీష్టములను తీర్చుగాక అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. విద్యలో రాణించడానికి, అలాగే జ్ఞాపక శక్తి వృద్ధి చెందడానికి
పాటించవలసినటువంటి నియమాల గురించి మనకు శాస్త్రాల్లో చాలా చక్కగా వివరించారు. కొంతమంది ఎంతగానో చదువుతూ ఉంటారు, కానీ జ్ఞాపక శక్తి లేక విద్యలో రాణించలేకపోతూ ఉంటారు. మరికొందరు ఒక్కసారి వింటేనే వారికి మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. ఏకసంతగ్రాహి అంటారు. కొంతమంది చదవచ్చులే అని చెప్పేసి అనుకుంటూ రేపు పరీక్షలు రాగానే మొత్తం ఒకసారి చూసుకొని ఆ యొక్క పరీక్ష హాల్లో టకటక రాసేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏమిటి విచిత్రం అంటే వారి వారి యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కటాక్షం. అయితే అందరూ విద్యలో రాణించడానికి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందడానికి కొన్ని నియమాల్ని మనకు శాస్త్రాల్లో చెప్పారు. వాటిలో ముఖ్యంగా పరీక్షలు దగ్గర పడ్డప్పుడు ప్రతి విద్యార్థి కూడాను పరీక్షలు పూర్తయ్యేంత వరకు కూడా రోజు విద్యార్థికి పెరుగు అనేటువంటిది తినిపించాలి. పరీక్షకి వెళ్ళేటప్పుడే పెరుగు తిని వెళ్ళాలి. కొద్దిగా నోట్లో వేసుకొని వెళ్తే మంచిది. ఇలా కనుక తినిపించినట్లయితే చాలా చక్కటి యోగం విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మొదటి రోజు 8 గంటలకు, రెండవ రోజు 9 గంటలకి, మూడవ రోజు 10 గంటలకి ఇలా సమయంలో మార్పు చేస్తూ పెరుగు తినేటువంటి విధి విధానాన్ని పాటించడం మంచిది. ఇదంతా కూడాను 1 గంట ముందు జరగాలి అంటోంది శాస్త్రం. ఆ పరీక్ష వేళని బట్టి నిర్ణయం చేసుకోవాలి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని ఎవరికైనా సరే ఉచితంగా ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల కూడాను చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది విద్యార్థికి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జెండాను వాయువ్యం మూల ఎగరవేయాలి విద్యార్థి ఆంజనేయ స్వామి గుళ్ళో. సోమవారం రోజున తెలుపు నలుపు రంగులు కలిసిన కంబళి ఆలయంలో పేదలకు దానం చేయటం. ఏదైనా ఆలయంలో ప్రతిరోజు కూడాను 40 రోజుల పాటు ఒక అరటిపండు సమర్పించటం. ఆలయానికి వెళ్ళి 40 రోజులు నిష్టగా అరటిపండు సమర్పిస్తే చాలు, విద్యలో బ్రహ్మాండంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చదివిన చదువు గుర్తుంటుంది. ఈ విధంగా చేస్తే దానికి తగిన ప్రతిఫలం వస్తుంది అంటోంది శాస్త్రం. అలాగే పొట్టుతో ఉన్నటువంటి బాదం పప్పు 100 గ్రాములు తీసుకొని అందులో సగం హనుమంతుని యొక్క ఆలయంలో సమర్పించండి. తక్కిన బాదం పప్పు ఎర్రని వస్త్రంలో చుట్టి పూజాస్థలంలో ఉంచండి. 1 సంవత్సరం తర్వాత ఆ పొట్లం నదిలో వదిలి మళ్ళీ బాదం పప్పు తీసుకొచ్చి ఇటువంటి విధి విధానాన్ని ప్రారంభించవచ్చు. ఒకసారి చేసి చూడండి, మీకే ఫలితం కనిపిస్తుంది. విద్యలో మీరు అనుకున్నవన్నీ కూడా పరీక్ష సమయంలో మీరు చదివినవే ఎక్కువగా ఉంటాయి. అమ్మయ్య నేను చదివినవే వచ్చాయి, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాను అని చెప్పేసి అనుకోవచ్చు. విద్యారంగంలో తరచూ కూడా వైఫల్యాలు కలుగుతూ ఉంటే 1 శనివారం నుంచి మంగళవారం వరకు కూడాను 4 రోజులు ప్రతిరోజు కూడాను పొట్టుతో ఉన్న 4 బాదం పప్పులు మీరు ప్రవహించే నదిలో వదలండి. నది లేకపోతే బావిలో వేయండి, లేకపోతే చెరువులో వేయండి. ఇలా చేస్తే చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. దత్తాత్రేయ తంత్ర ప్రకారంగా కూడాను ఒక చిన్న మట్టి పాత్రలో జిల్లేడు, ఉమ్మెత్త, ఉత్తరేణి, గరిక, మర్రి, రావివేళ్ళు, జమ్మి, మామిడి, మేడి ఆకులు, నెయ్యి, పాలు, బియ్యం, శనగలు, పెసలు, గోధుమలు, నువ్వులు, తేనె వేసి పైదాకా మజ్జిగ పోయండి. ఆ మట్టి పాత్రను శనివారం రోజున సంధ్యా సమయంలో రావి చెట్టు మొదట్లో ఉంచి నమస్కారం చేసిరండి. ఇలా చేయటం వల్ల కూడాను గురుగ్రహం అనుగ్రహం వలన విద్యలో బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. దిగంబర దిగంబర అంటూ దత్తాత్రేయుల వారిని ధ్యానం చేయటం కూడాను చాలా విశేషం. అలాగే పరీక్ష రోజున
పేపర్ రాయటానికి ముందు తులసి దళం నోట్లో పెట్టుకొని వెళ్ళండి. పేపర్లు రాయటానికి పరీక్షకి వెళ్తున్నారు, మీరు ఇంటి దగ్గర నుంచే తులసి దళం తీసుకెళ్ళండి. ఆ పరీక్ష పేపర్ ఇయ్యగానే నోట్లో తులసి దళం పెట్టుకొని పరీక్ష రాయండి. బ్రహ్మాండంగా రాస్తారు పరీక్ష. ఇది చాలా విశేషకరమైనటువంటి విధి విధానం. తులసీమాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. పరీక్ష పూర్తయ్యేంత వరకు ఆ దళం తీసేయకూడదు, నోట్లోనే ఉండాలి. అలా కనుక చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడాను పరీక్షకి వెళ్ళేటప్పుడు కేసరి తిలకం అని ఉంటుంది, విష్ణుమూర్తికి సంబంధించి. ఆ తిలకాన్ని ధారణ చేసి వెళ్ళటం కూడాను చాలా మంచిది. ఇవన్నీ కూడాను విద్యలో రాణించాలన్నా, జ్ఞాపక శక్తి వృద్ధి చెందాలన్నా పాటించవలసినటువంటి నియమాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. ఈ యొక్క విధి విధానాల్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, విద్యార్థి యొక్క చదువుకునేటువంటి గదిలో దక్షిణామూర్తి స్వామి వారి యొక్క చిత్రపటం, దక్షిణామూర్తి స్వామి వారి యొక్క చిత్రపటాన్ని గదిలో ఉంచుకొని నిద్ర నుంచి లేవగానే ఆ స్వామివారికి నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేసి మేధస్సును పెంపొందించు స్వామి అని చెప్పేసి కోరుకున్నట్లయితే, ఆయన మేధాకారక దక్షిణామూర్తి కాబట్టి మన మనస్సులో ఆలోచనలు మేధస్సుతో కూడి ఉంటాయి. మీరు సొంత తెలివితేటలతో కూడాను విద్యలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో సాఫల్యం కోసం ఏం చేయాలంటే, తాము చదువుకునేటువంటి గదిని ముఖ్యంగా పరిశుభ్రం చేసిన తర్వాత గురువారం నాడు సాంబ్రాణి పొగ అనేటువంటిది కూడా గదిలో వేయాలి. సాంబ్రాణి పొగను వేసి మీరు గదిలో ఉంచినటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి స్వామికి, సరస్వతీదేవికి, వినాయకుడికి, ఆ చిత్రపటాలకు కూడా చూపించాలి. ఇలా చూపించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి విధి విధానంతో విద్యలో బాగా రాణించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై మీ జీవితంలో కట్టుకున్న ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. గురువు అనుగ్రహం ఉంటే జీవితంలో విజయం సాధించగలుగుతాం. వేదమనూచ్యాచార్యోంతే వాసినమను శాస్తి, సత్యం వద ధర్మం చర స్వాధ్యాయ ఆన్మా ప్రమదః. ఇది అనుచానంగా వస్తున్న వేదంలోని ఒకానొక ధర్మబోధ. స్వాధ్యాయ ఆన్మా ప్రమదః అనూచానంగా వస్తున్న వేద పరంపరలో విజయం సాధించాలి అంటే ఏ విధమైన నియమాలు పాటించాలి, ఆ నియమాల వివరాలేమిటి చెప్పేటటువంటి అనువాకం ఇది. ఈ పరంపరలో, ఈ అనువాకంలో జీవితంలో విజయం సాధించాలి అంటే ఏ విధమైన విధులు, నియమాలను మనం అనుసరించాలి అని బోధించేటటువంటి ఈ మంత్ర విభాగంలో మొట్టమొదట చెప్పిన ఆ విధానం, ఆ నియమం నేర్చుకునే సమయంలో శ్రద్ధగా వ్యవహరించాలి, అప్రమత్తతతో మెలగాలి, అప్రమత్తతతో అలర్ట్గా ఉండాలి. ఇది మొదటి నియమం. ఏమిటి ఈ నియమంలో ఉండే అంతరార్థం అంటే, వినాలి, శ్రద్ధగా వినాలి, అనాలి, శ్రద్ధగా అనాలి, నడవాలి, శ్రద్ధగా నడవాలి, పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారంలో విజయాలు పొందే నిమిత్తమై శ్రద్ధగా సంపూర్ణమైన జ్ఞానం కలిగి పెట్టుబడులు పెట్టాలి. ఏ పని చేసినా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారి వారి ఉద్యోగాలకు సంబంధించిన విధులు కొన్ని వారికి అప్పగింపబడి ఉంటాయి. ఆ విధులకు సంబంధించిన నైపుణ్యాలను పెంచుకొని విధి విధాన పురస్సరంగా
ఆ విధి విధులనే పెట్టుబడిగా ఆలోచనలు చేస్తూ క్రమశిక్షణతో మెలిగితే విజయం మీదే, విజయం మనదే. అందునిమిత్తమై అధ్యయనం ఇది మొదటిది. స్వాధ్యాయ ఆన్మా ప్రమద ఆనందం కలిగిస్తుంది. ఆ పిదప మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని అని చెప్పే ఈ క్రమంలో ఏం చేసినా ఆ కర్మ, ఆ విజయం పొందే నిమిత్తమై చేసిన అనుసరించిన మార్గం పూర్తి అవుతున్న తరుణంలో ఒక్కసారి బేరీజు వేసుకోవాలి అని కూడా ఈ అనువాకం మంత్రం మనకు బోధిస్తుంది. అప్రమత్తతతో ఇలా ప్రారంభం చేస్తామో ముగించే తరుణంలో కూడా ఒక్కసారి మళ్ళీ మనం పునర్మూల్యాంకనం చేసుకోవాలి. అది ఈ మంత్రంలో ఉండే సారాంశం. ప్లవనామ సంవత్సరాన్ని ఎంత ఆలోచనలతో, ఏ విధంగా జీవితంలో విజయాలు పొందాలి అనే ఆకాంక్షలతో ప్రారంభం చేశామో, ఇష్టదేవతా మంత్రాలు చదువుకున్నాం, నైవేద్యాలు పెట్టాం, ధ్యానాలు చేశాం, పూజలు చేశాం, తీర్థక్షేత్రాలు సందర్శించాం. అన్నీ చేశాక సంవత్సరం చివర ఇలా ముగింపుకు వస్తున్నటువంటి తరుణంలో పునర్మూల్యాంకనం, ఆంగ్లంలో ఈ పునర్మూల్యాంకనాన్నే రీకన్సీలియేషన్ అంటూ ఉంటారు. ఈ క్రమంలో మన జీవితంలో నిత్య జీవిత వ్యవహారాలలో కూడా ఒక్కసారి ఏం చేశాం అనే ఆలోచనను పునరుద్ధరింపజేసుకుని చేసిన సమస్త వ్యవహారాలను బేరీజు వేసుకుని మంచి పనులను కొనసాగించాలి అనే నిర్ణయం తీసుకోవాలి. అందునిమిత్తమై గురువారాలలో గురువును స్మరించుకోవాలి. మన బుద్ధి కంటే గురువు బుద్ధి యోగదాయకం. గురువు ఆలోచన, గురువు అనుగ్రహం మనకు లభిస్తే తప్పక విజయం మనకు లభిస్తుంది. కార్యక్రమాలు ఏవైనా కూడా శ్రీ గురుభ్యో నమః అని ముందు అన్న పిదప మాత్రమే శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ ఉంటాం. అలాగే ఈ గురువు ఎవరు అనే ఆలోచన మనం చేస్తే ఆలోచన మొదటి గురువు. అలాంటి ఆ గురువు యొక్క ఆలోచన యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే ఏవైనా పరిహారాలు ఉన్నాయా? తప్పక ఉన్నాయి. పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించడం, పసుపు రంగులో ఉండే దారాన్ని కుడి చేతికి కట్టుకోవడం, పసుపు రంగులో లభించేటటువంటి పండ్లు, మామిడి పండ్లు కావచ్చు, బత్తాయిలు కావచ్చు, ఇలాంటి వాటిని అందరికీ పంచిపెట్టడం, పసుపును గంధాన్ని, పసుపు రంగులో ఉండే గంధాన్ని నుదుటిన తిలకంగా పెట్టుకోవడం విజయానికి ప్రతీక. అలాగే 12 సంఖ్యలో మామిడి ఆకులు, మారేడు పత్రి అంటే బిల్వం ఆకులు, జామ ఆకులు, జమ్మి ఆకులు, నేరేడు ఆకులు ఏవైనా కావచ్చును కాక 12 సంఖ్యలో ఉండేటటువంటి ఆకులను సేకరించి, లేత ఆకులు వాటిపైన ఇష్టదేవతా నామస్మరణ పూర్వకంగా మనసులో సంకల్పం చేసుకుని గంధం బొట్టు 12 ఆకులకు విడివిడిగా బొట్టు పెట్టి కుంకుమను కూడా అలంకరించి పిదప ఈ 12 ఆకుల బొత్తిని దేవతాగృహంలో చక్కగా ఉంచి దైవస్మరణం ఇక్కడే, దైవరూపం ఇక్కడే అన్నట్లుగా ఆ ఆకులను పూజించాలి. దేవతాగృహంలో నిగ్రహం కోసమే విగ్రహం, సంకల్పాల కోసం పత్రి కనుకనే భగవంతుడైన ఆ కృష్ణ పరమాత్ముడు పత్రం పుష్పం ఫలం తోయం అంటూ మనకు విన్నవించాడు, తెలియజేశాడా స్వామి. పత్రములను అర్చిస్తే పరమాత్ముడు ఆనందిస్తాడు. పరమాత్ముడికి ప్రతీకగా ఉండే విగ్రహాన్ని మనం నిగ్రహం కోసం, ఏకాగ్రత కలగడం కోసం, అర్చామూర్తి అందంగా ఉండాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసుకొని ఆ పిదప ఆ అర్చామూర్తిని పత్రాలతో అర్చిస్తూ ఉంటాం. సాయిబాబాను అర్చించేటటువంటి వారు, సాయినాథుడిని గురువుగా స్వీకరించేటటువంటి వారు వేప చెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే గణపతిని పూజించేటటువంటి వారు గరికను ఆరాధన చేస్తారు. గురువు అనుగ్రహం పొందాలి. చివరగా వచ్చే ఈ సంవత్సరానికి సంబంధించిన ఈ చివరి వారంలోని ఈ గురువారం నాడు మేడి చెట్టును పూజిస్తే తప్పక మనకు గురువు అనుగ్రహం లభిస్తుంది. మేడి చెట్టును పూజించిన, మేడి పండ్లను దానం ఇచ్చిన, ఎండిన మేడి పండ్ల రూపంలో మనకు లభించేటటువంటి అంజీర్ అన్న పేరుతో లభించేటటువంటి డ్రై ఫ్రూట్స్, అలాంటి వాటిని అర్హులైన వారికి, అభ్యాగతులకు, హితులకు, సన్నిహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు
బహుమతిగా అంజీరు పండ్లను అందించినా కూడా తప్పక గురువు అనుగ్రహం లభిస్తుంది అని తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా మామిడి పండ్లు బహుమానంగా ఉగాది నాడు అందజేసిన, ఉగాది నాటి కంటే పూర్వమే ఈ బహుమతుల ప్రక్రియ ప్రారంభం చేసిన ఆ ఇంట సంపదలు కలుగుతాయి. అంజీరు పండ్లను దానంగా అందజేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ద్రాక్ష పళ్ళను ఇలా బహుమతులుగా ఇతరులకు అందజేస్తే సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తము మనకు చేకూరుతుంది అంటూ విన్నవిస్తోంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. అందరితో ఆనందాన్ని పంచుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते। మీనాక్షి కేవలము చూపుల శక్తి. ఆ చూపుల చేత ఈ లోకాన్ని పోషించేటటువంటి ఈక్షణ శక్తి స్వరూపమైనటువంటి తల్లి కాబట్టి ఆమె లక్ష్మి. అందుకని లక్ష్యతే సర్వోనయేతి లక్ష్మి. లక్ష్యతే లక్ష్మి. మనందరం కూడా ఆవిడ వంక చూస్తుంటాం. ఎందుకని? ఆవిడ అనుగ్రహం లేకుండా ఎవడు మాత్రం సుఖ సంతోషాలు పొందగలడు? సుఖంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, శాంతిగా ఉండాలన్నా, యోగం కలిసి రావాలన్నా, వృద్ధి కలగాలన్నా, ఉన్నది ఉన్నట్టు క్షేమంగా ఉండాలన్నా ఆవిడ అనుగ్రహం కలగాలి. అందుకని అందరూ ఎవరి వంక చూస్తారు? ఆవిడ వంక చూస్తారు. అందరూ ఆవిడ వంక చూస్తాం. అందరి చేత చూడబడేటటువంటి తల్లి కాబట్టి ఆమెకు లక్ష్మి, మనకు లక్ష్యమై ఉన్నది. మన శాంతి సౌభాగ్యముల కొరకు ఆ తల్లి వంక చూస్తూ ఉంటాం. అందరికీ శాంతి లక్ష్యం కాబట్టి అందరి చేత చూడబడుతోంది కాబట్టి ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది. ఆ తల్లి చూపుల చేత ఎంత అనుగ్రహించగలదు అంటే ఇంత అంత అని చెప్పడం కుదరదు. ఏదో సౌందర్యలహరి చేస్తూ అంటారే, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహ పాతివ్రట్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యుల వారు. అలా కనకధారాస్తవంలో కూడా లక్ష్మీదేవి తన చూపుల చేత అనుగ్రహించగలిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఆవిడ ఏమివ్వగలదు అంటే ఏమి ఇవ్వలేదు అని అడగవలసి ఉంటుంది. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి తద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే అంటారు. అమ్మా, పూజింపబడవలసిన దానా, గౌరవింపబడవలసిన దానా, సరోరుహాక్షి, ఓ తల్లి, పద్మముల వంటి కన్నులున్న దానా, నువ్వు ఎంతటి మహోపకారాన్ని చేస్తావు అంటే సంపత్కరాణి. లోకంలో మనిషి సంతోషంగా ఉండాలి అంటే అమ్మయ్య నాకేం లే, రేపైతే ఎల్లుండైతే చిన్న అవసరం ఏర్పడితే అన్న ధైర్యం దేని చేత కలుగుతుంది? సంపద ఉండాలి. సంపద అవసరమే. సంపదని ఎవరూ తృణీకరించి మాట్లాడలేదు, సరికదా? నిజానికి సంపద లేకపోతే, సంపాదించవలసిన వయసులో సంపాదించకపోతే అది గర్హనీయమవుతుంది. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అంటారు. మాతా నిందతి, సంపాదించవలసిన వయసులో కష్టపడి తను సంపాదించగలిగినంత ధర్మ మార్గంలో సంపాదించకపోతే అసలు ఎప్పుడూ నింద చెయ్యని అమ్మ కూడా నిందిస్తుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యి వేసి అభినందించాడు. భ్రాత న సంభాషతే, కష్టపడి మేము సంపాదిస్తుంటే మాతో పాటు పెరుగు అన్నం తింటాడని అన్న తమ్ములు కూడా పలకరించారు. భృత్యకుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే రూపాయి ఇవ్వవు కానీ పనులు మాత్రం చెప్తా ఉంటాడు. నానుగచ్చతి సుత, తండ్రి ఇంట్లోకి వస్తుంటే కొడుకు సంతోషంగా ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోండని నీళ్ళు ఇవ్వడు. కాంతాపినాలింగతే, ఆవిడ మంచిదే, పాపం ఆవిడ మాత్రం ఎంతకాలం దారిద్ర్యం అనుభవిస్తుంది.
అందుకని భార్య కూడా ప్రియమార కౌగిలించుకోదు. కాంతాపినాలింగతే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ ఆయన చాలా మంచివాడు, స్నేహితుడు. కానీ కనపడ్డప్పుడల్లా అప్పుడుగుతుంటే ఆయన మాత్రం ఎంత కనిస్తాడు. అందుకని అంత దూరంలో చూసి చూడనట్టుగా అటు తిప్పుకుని ఈయన పలకరించిన తిరిగి సల్లాపం చేయకుండా వెళ్ళిపోతాట. కాబట్టి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశా. నీతి తప్పకుండా, ధర్మం విడిచిపెట్టకుండా సంపాదించింది ఏదుందో అది మనని కాపాడుతుంటుంది, అది మనల్ని రక్షిస్తుంది. మనం ఎంతవరకు కష్టపడగలమో అంతా కష్టపడి ధర్మ మార్గంలో సంపాదించాలి, నీతి తప్పకుండా. ఆ సంపాదించిందే రూపాయి 1,00,000 రూపాయలై కాపాడుతుంది. బిడ్డలు వృద్ధిలోకి వచ్చారనుకోండి, చాలదా? ఇంకేం కావాలి తల్లిదండ్రులకి? ఆ తల్లి అనుగ్రహించగలదు. కాబట్టి ఆ తల్లి సకల సంపత్తికి కారణమై ఉన్నది. సంపత్కరాణి, నీకు ఎప్పుడు ఏం కావాలో ఆవిడికి తెలుసు. బ్యాంకులో కోట్లున్నా నీకు అర్ధరాత్రి అకస్మాత్తుగా అవసరం వస్తే ఎక్కడికో వెళ్ళినా ఏదో నీ దగ్గర ఉన్నటువంటి ఓ అట్టముక్క పట్టుకెళ్ళి అక్కడ గుచ్చి డబ్బులు తీసుకుందాం అనుకున్నా ఏదో పరిమితమైనటువంటి ద్రవ్యం వస్తుంది, కానీ అంతకన్నా అపరిమితంగా నీకు ఉన్నా రాదు. కానీ ఆ తల్లి అనుగ్రహం ఉందో ఒక గొప్ప వైభవం ఉంటుంది. ముందు నీకు కావలసినది ఇచ్చి తర్వాత అవసరం వచ్చేట్టు చేస్తుంది. అవసరం వచ్చాక మనిషి పరిగెత్తవలసిన అవసరం కాదు. వీడికి రేపు అవసరం వస్తోందని ఆవిడే ముందు తొందరపడిపోయి ఇవ్వాలే దాన్ని సమకూర్చి ఉంచుతుంది. ఎవరో వస్తారు, వచ్చి మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, మేము ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి మీకు ఎప్పుడైనా అవసరం అయితే మేము ఇది చేసి పెడతాం అంటారు. మరునాడు అనుకోకుండా అదే అవసరం వచ్చింది, ఏం విచిత్రం రా, నిన్ననే వచ్చి అడిగాడు అని వెంటనే అవసరాన్ని దాటేస్తాడంతే. సంపత్కరాణి, ఆ తల్లి అనుగ్రహం ఉందనుకోండి, అవసరం కన్నా ముందు దాన్ని తీర్చుకోవడానికి కావలసినటువంటి వస్తు సంచయం అందుబాటులోకి వస్తూ ఉంటుంది. ఇంకా అంతకన్నా కావలసింది ఏమిటి? నువ్వు సమకూర్చుకుని ఏం చేస్తావు? ఎంతుంటే మాత్రం ఆ సమయానికి అందుబాటులో రానిదానికి ఉపయోగమే ఉంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నీ అవసరం కన్నా ముందే అది వచ్చి వీధిలో నించుంటుంది. ఇంకంతకన్నా కావలసిందే ఉంది. కాబట్టి సంపత్కరాణి సకలేంద్రియనందనాని. సంపద ఉండడం ఒకెత్తు, ఆ సంపద అనుభవించడానికి కావలసిన ఆరోగ్యము శక్తి శరీరంలో లేకపోతే, తింటే జీర్ణం అవ్వలేదనుకోండి, ఉపయోగం ఏమిటి? చల్లటి గదిలో కూర్చోగలడం, అటువంటి వ్యవస్థ చేసుకున్నాడు. కానీ 10 నిమిషాలు కూర్చుంటే పడిశం పడుతుంది. ఏమిటి ఉపయోగం? భార్య అద్భుతమైనటువంటి వంట చేస్తుంది. పుల్లగా చింతకాయ పచ్చడి తింటే బీపీ వస్తుంది, ఆవిడ చేసిన చక్కెర పొంగల్ తింటే మధుమేహం ఉంది, ఏదో కొంచెం కారంగా తింటే కడుపులో మంటెడుతుంది. ఇంకేం చేస్తాడు? ఏం తింటాడు? కాదు, ఇంద్రియముల యొక్క పటుత్వం ఉంటే కదూ ధార్మికమైనటువంటి భోగాన్ని అనుభవించగలగడం. ఇంద్రియ పటుత్వం లేకపోతే ధర్మశాస్త్రం అంగీకరించిన భోగములు మాత్రం ఏమనుభవిస్తాడు? పైకి సంపద ఉంది, తాను అనుభవించడానికి దారిద్ర్యం ఉంది. ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. అందుకని సంపద ఉండాలి, అనుభవించడానికి కావలసినటువంటి ఇంద్రియ శక్తి ఉండాలి. అది ఆ తల్లి ఇవ్వగలదు. అందుకే సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని. ఇన్ని ఉండడం ఒకెత్తు, అధికారం చేతిలో ఉండడం ఒకెత్తు. ఎందుకని? అధికారం చేతిలో ఉందనుకోండి, ఎంత గొప్ప ఉపకారమైనా చేసి పెట్టచ్చు. ఒక్కొక్క అధికారి చేసినటువంటి ఉపకారానికి అధికారుల యొక్క విగ్రహాలు నిలబెట్టినటువంటి వాళ్ళు నాకు తెలుసు. అది ఎవరో డబ్బిస్తే కాదు, అందరూ కలిసి డబ్బులు వేసుకుని అధికారుల యొక్క విగ్రహాలు పెట్టుకున్నారు. అధికారుల పేర్లు పిల్లలకి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన గురించి చెప్పుకు సంతోషించి అటువంటి మహానుభావుడి దగ్గర పనిచేశామండి కళ్ళ నీళ్ళొత్తుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఆయన దగ్గర పనిచేసి దురదృష్టం ఇటువంటి వాళ్ళ దగ్గర పనిచేయవలసి వస్తోంది అని బాధపడిన వాళ్ళు తెలుసు. అధికారం అనేటటువంటిది అవతల వారి మనసులో శాశ్వతమైన ముద్ర పడిపోతాడు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా